తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకి సాయశక్తిలా పనిచేస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ గురించి ఎంతో నష్టపోయాం. చాలా భావోద్వేగానికి గురవుతున్నాం అలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఆయన ప్రస్థానం అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందే చీమలపాడు నుంచి. 6 నెలల పాటు ఆయనతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ దొరకలేదు. ఎదురుకెళ్ళి నుంచున్నా కానీ మమ్మల్ని పలకరీయలేదు. మా ఇంటి చుట్టూ కంప కొట్టి మమ్మల్ని నీళ్లు కూడా తానీయకుండా పాడుబడ్డ బావిలో నీళ్లు పోసుకున్నాం. అట్లాంటి కుటుంబం నాది. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. గుడ్డగాల్చి మీద వేస్తున్నారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని కార్యకర్తల్ని మీరు పనిచేస్తే ఈ 20 సంవత్సరాలు పార్టీ ఎందుకు ఓడిపోయింది, అసలు మీతో నాకు పని లేదని చెప్పి మా ఒక్కళ్ళకి కాదు, ఇది నియోజకవర్గానికి పట్టిన దరిద్రం. ఇది ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అతను ఏ నాయకుడిని కానీ ఏ కార్యకర్తను కానీ దగ్గరికి తీయలేదు, మాట్లాడలేదు. ఆయన ఆఫీస్ కాడ ఎన్నో రోజులు తపస్సు చేశాం కానీ ఆయన లైన్లోకి రావాలి. మీరు ఎంపీ వెనకాల నడుస్తారా, ఎమ్మెల్యే ఇక్కడ నడుస్తారా? ఏమండి, పార్టీకి పనిచేస్తే ఎవరు వెనకాలైనా నడుస్తాం. ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయాలి. దండయాత్ర చేస్తున్నారు, అది అధిష్టానం కూడా గుర్తించి ఎంక్వైరీ చేసి అట్లాంటి వాళ్ళని వేరుపారేయాలని నేను కోరుకుంటే. తెలుగుదేశం పార్టీ బ్రతకాలన్నా, తిరుగురులో తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా ఇప్పుడు ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గారిని పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎమ్మెల్యే గారి పనులుంటే ఏమన్నా చేసుకోమనండి. నన్ను ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని ఇబ్బంది పెట్టాడు. పార్టీ నుంచి బహిష్కరించాలి. పార్టీకి అతను పనికిరాడు. ఈ పార్టీతో పాటు ప్రయాణం చేసే తత్వం కానీ అతనిలో లేదు. తెలుగుదేశం పార్టీ తిరుగురు నియోజకవర్గంలో బాగుపడాలంటే అతను సస్పెండ్ చేయాలి. మీరు ఇప్పుడు చిన్ని గారి వర్గమా లేకపోతే ఎమ్మెల్యే గారి వర్గమా? తెలుగుదేశం పార్టీ వర్గం. పార్టీయే మాకు ప్రధాన ధ్యేయం. ఎవరి వెనకాల ఉన్నాం, మాది పార్టీ. ఎంపీని అని ఎర్రవీగాడు. ఏమైంది? కనీ విని ఎరుగనటువంటి ఓటమి మూట కట్టుకున్నాడు. ఎట్లాంటి అహంకారులు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం చేయాలో. కేసీఆర్ చిన్ని నిజంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడా? కేసీఆర్ నానే బెస్ట్ అంటారా? కేసినేని చిన్ని గారు చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకు అవసరం చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారి మొత్తం చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు. ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు అనే బాధని తిరుగురు నియోజకవర్గాన్ని నుంచి తీసేస్తే గానీ ఈ తిరుగురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాగుపడదు. తిరుగురు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావుతో ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు ఎందుకు ట్రావెల్ చేయలేకపోతున్నారు? ఈ ట్రావెల్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి పిఎస్ఏ చైర్మన్ చోమలపాడు బెజవాడ శంకర్ గారు ఉన్నారు. బెజవాడ శంకర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు, మీరు కొలికపూడి శ్రీనివాసరావు గారితో ఎందుకు ట్రావెల్ చేయలేకపోతున్నారు? అలా కొలికపూడి శ్రీనివాసరావు గారి మనస్తత్వం ఏంటండి? నమస్తే సార్. ఆయన ప్రస్థానం అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందే చీమలపాడు నుంచి. నీటి సత్యాగ్రహ పాదయాత్రతో చీమలపాడు రామకృష్ణ గారి మ్యాంగో మార్కెట్లో సమావేశం పెడితే ఫస్ట్ ఆయన అనుసరించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా ఏకొండూరు మండల పార్టీ అధ్యక్షులు భరత్ పేక్ల నాయక్, మరి బాణవతు భీమా నాయక్ అంతా దగ్గరుండి ఆ నీటి సత్యాగ్రహ పాదయాత్రని విజయవంతం చేయడానికి మా సాయశక్తుల కృషి చేసి ఆయన మొహం ఎప్పుడు మేము చూడలేదు. అయినా సరే మా అధినాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ నీటి సత్యాగ్రహ పాదయాత్రని విజయవంతం చేయటంలో మేము ఎంత కృషి చేశాం. కనీసం మాకు 6 నెలల పాటు ఆయనతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ దొరకలేదు. ఎదురుకెళ్ళి నుంచున్నా కానీ మమ్మల్ని పలకరీయలేదు. ఇంకా మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది. మీ లాంటి వ్యక్తుల దగ్గర ఎంపీ చిన్ని గారు డబ్బులు తీసుకొని మీకు పిఎస్సిఎస్ అధ్యక్షులు పదవి ఇచ్చారనేది కూడా ఇక్కడ మీ ఊర్లోనే కొంతమంది మాకు తెలియజేశారు. అది నిజమా అబద్ధమా? పచ్చి అబద్ధం అది. ఈ రోజుకి చిన్ని గారికి నాకు పదవి వచ్చిందని కనీసం ఒక స్వీట్ ముక్క కూడా ఆయన నోట్లో పెట్టలేదు. ఆయన కానీ అబ్జర్వర్ కానీ నా కుటుంబ నేపథ్యం, నా కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకి సాయశక్తిలా పనిచేస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ గురించి ఎంతో నష్టపోయాం. చాలా భావోద్వేగానికి గురవుతున్నాం అలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఎందుకంటే 1985లో ఎన్టీ రామారావు గారు సర్పంచుల్ని, ఎంపీటీసీలని ఇట్లాంటి పదవులు కింద స్థాయిలో ఎస్టీలకి, దళితులకి, బీసీ వర్గాలకు కూడా సర్పంచులు అవ్వాలనే ఒక ఆలోచనతో అప్పుడు మా ఊరు ఓసీ ఎస్టీ రిజర్వేషన్ అయింది. ఒక ఎస్టీని తెలుగుదేశం మద్దతుదారుడిగా నిలబెడితే ఆ రోజు మా కుటుంబం తెలుగుదేశం మద్దతుదారుడికి ఓటేస్తే
మా ఇంటి చుట్టూ కంప కొట్టి మమ్మల్ని నీళ్లు కూడా దానియకుండా పాడుబడ్డ బావిలో నీళ్లు పోసుకున్నాం. అట్లాంటి కుటుంబం నాది. తెలుగుదేశం పార్టీకి మమ్మల్ని డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నాం అన్నారు. మేము అంత దిగజారలేదు. చిన్ని గారు ఈ ఏకొండూరు మండలంలో చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మా గిరిజన మండలానికి చాలా సాయం చేశాడు. ఆయన అంత దిగజారలేదు. ఈ రోజుకి కూడా నేను భగవంతుడి సాక్షిగా ఒక స్వీట్ ముక్క కూడా ఆయన నోట్లో పెట్టలేదు. అది మాత్రం వాస్తవం. డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. అది ఓకే. ఇప్పుడు మీరు ఇంత భావోద్వేగానికి అవ్వడానికి మీరు ఎంత కష్టపడి ఉంటే ఆ భావోద్వేగం మీకు వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కొల్లుకుపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ మాటలు చెప్తున్నారా, లేకపోతే ఆయన పనితీరు బాగోలేక మీ మీద వాళ్ళకి పార్టీ పదవులు రాలేదని చెప్పేసి మీ మీద గుడ్డ కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారంటున్నారా? వాస్తవం. ఇది గుడ్డగాల్చి మీద వేస్తున్నారు. అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని కార్యకర్తల్ని మీరు పనిచేస్తే ఈ 20 సంవత్సరాలు పార్టీ ఎందుకు ఓడిపోయింది, అసలు మీతో నాకు పని లేదని చెప్పి ఇక్కడ మా పక్కన కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలకి సందర్శించడానికి వచ్చి అక్కడ పిన్నమనేని శ్రీనివాసరావు గారు, ఖాదర్ బాబా గారు మరి ఎప్పటి నుంచో పార్టీ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారికి వాళ్ళకి సంబంధం లేదనుకుంటా ప్రతి గ్రామంలో మా ఒక్కళ్ళకి కాదు, ఇది నియోజకవర్గానికి పట్టిన దరిద్రం. ఇది 2024 నుంచి ఆయన వచ్చి ఎమ్మెల్యే అయ్యేదాకా మాతో బాగానే కలుపుకున్నాడు, బాగానే వెళ్ళాం. కానీ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అతను ఏ నాయకుడిని కానీ ఏ కార్యకర్తను కానీ దగ్గరికి తీయలేదు, మాట్లాడలేదు. ఆయన ఆఫీస్ కాడ ఎన్నో రోజులు తపస్సు చేశాం, కానీ ఆయన లైన్లోకి రాలా. లాస్ట్కి మేము సంవత్సరం తర్వాత చిన్ని గారిని ఆశ్రయించి చిన్ని గారి ద్వారా పనులు చేయించుకుంటున్నాం. అంటే మా పనులేం కాదు, జనాలకి రేషన్ కార్డు కావాలన్నా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా. నిన్నగాక మొన్న మా ఊరు ఒక అమ్మాయి గుండెలో బాధపడుతుంటే ఇంప్లిమెంట్స్ లేవని మన ఆంధ్రప్రదేశ్లో ఆ ఆపరేషన్ జరగదు, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జరుగుద్ది. ఆమె కనీసం ఒక 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుద్ది. వాళ్ళు చూస్తే కూలీ నాలి చేసుకునేవాళ్ళు. వాళ్ళకి నేను వెళ్ళి చిన్ని గారిని అడిగాను, ఏమంటే 48 గంటల్లో ఆపరేషన్ చేయాలి లేకపోతే చనిపోద్ది, ఏమికి మనం సిఎంఆర్ఎఫ్ కావాలి, ఏమికి మరి ఎట్లా ఖర్చు అవుద్దంటే వెంటనే సంతకం చేసి పెట్టి సచివాలయం దగ్గర ఆయన సిబ్బందిని కూడా మా పక్కన పెట్టి పంపించి 48 గంటల్లో శాంక్షన్ చేసిన దేవుడు, ఎల్ఓసి శాంక్షన్ చేసిన దేవుడు మాకు చిన్ని గారు. ఓకే. ఇప్పుడు అట్లాంటి పని చేస్తే మీ వెనకాలే ఉంటాం. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎంపీ పనితీరు ఎలా ఉంది? మీరు ఎంపీ వెనకాల నడుస్తారా, ఎమ్మెల్యే వెనకాల నడుస్తారా? ఏమండి, పార్టీకి పనిచేస్తే ఎవరి వెనకాలైనా నడుస్తాం. ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయాలి. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానంటే పార్టీ గురించి అడిగితే ఏంటి, నా కుటుంబం ఫస్ట్ నుంచి 85 ఈరోజు కాంగ్రెస్ కంచుకోట చెమలపాడు. అట్లాంటి పరిస్థితులు ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారి వర్గం నా కుటుంబంపై దాడి చేస్తుంది. వైసీపీ వాళ్ళతో అంటగాకి వైసీపీ వాళ్ళని కలుపుకొని నా కుటుంబంపై చెమలపాడులో దండయాత్ర చేస్తున్నారు. అది అధిష్టానం కూడా గుర్తించి ఎంక్వైరీ చేసి అట్లాంటి వాళ్ళని వేరు పారేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ బ్రతకాలన్నా, తిరుగూరులో తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా, ఇప్పుడు ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గారిని పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎమ్మెల్యే గారి పనులు ఉంటే ఏమన్నా చేసుకోమనండి. ఏంటంటే ఎమ్మెల్యే గ్రామ పార్టీ అధ్యక్షుడికి మండల పార్టీ అధ్యక్షుడికి డబ్బులు ఇస్తారా? ఒక్కొక్క గ్రామ పార్టీ అధ్యక్షుడికి నేను 10 ఏళ్ళు చేశాను, 9 ఏళ్ళు చేశాను. గ్రామ పార్టీ అధ్యక్షుడు 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతాయి. మండల పార్టీ అధ్యక్షుడికి 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతాయి. వీళ్ళు కొనుక్కోవాలా ఈ పదవులు? పార్టీ మీద అభిమానంతో వాళ్ళ సొంత ఎవరు లేరండి. ఏకొండూరు మండలంలో మూటబరి రైతులు ఎవరు లేరు. చిన్నకారు రైతులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళం మేము. మాకున్న దాంట్లోనే పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాం. పార్టీ మాకేమన్నా ఇచ్చిందా చెప్పమనండి. ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక 10,000 ఇచ్చారా? మా ఊరు వస్తే 1,50,000 ఖర్చు పెట్టాం, తలా 10,000 వేసుకొని మేము. ఇప్పుడు మీ దగ్గర కూడా మీకు పదవి ఇవ్వడానికి కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడా? నన్ను డబ్బులు అడగలేదు, కానీ నన్ను ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని ఇబ్బంది పెట్టాడు. గడ్డి కృష్ణారెడ్డి గారి సంతకం కావాలి, గడ్డి కృష్ణారెడ్డి గారి పర్మిషన్ కావాలి నీకు పదవి ఇవ్వాలంటే అని చెప్పాడు. నా కుటుంబ నేపథ్యం ఫస్ట్ నుంచి నేను పనిచేశానని చెప్పి మెసేజ్ రూపంలో పెట్టాను, డైరెక్ట్గా కూడా చెప్పాను. అయినా సరే నా వంక కూడా చూడలేదు ఆయన. ఇప్పుడు పార్టీ
ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? దాదాపు పార్టీ నుంచి బహిష్కరించాలి. పార్టీకి అతను పనికిరాడు. రాజకీయాలకి అతను తెలుగుదేశం పార్టీ ఉన్న సిద్ధాంతాలు కానీ, తెలుగుదేశం పార్టీకి ఉన్న జనం మీద ఉన్న నమ్మకాన్ని కానీ, నిలబెట్టే తత్వం కానీ, మరి దీంతో పాటు ఈ పార్టీతో పాటు ప్రయాణం చేసే తత్వం కానీ అతనిలో లేదు. తెలుగుదేశం పార్టీ తిరుగూరు నియోజకవర్గంలో బాగుపడాలంటే అతను సస్పెండ్ చేయాలి. అసలు 3 సార్లు 4 సార్లు ఓడిపోయింది అంటున్నారు. ఒక వార్డు నెంబర్కి వచ్చే మెజార్టీతో ఒకసారి దిర్శం పద్మజ్యోతి మీద ఓడిపోయాం 240 ఓట్లతో, ఒకసారి వచ్చి 1000 ఓట్లు 1200లతో, ఒకసారి 2000తో ఓడిపోయాం. మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మాత్రం 10,000. అంతకుముందు సర్పంచ్ వార్డు నెంబర్కి వచ్చే మెజార్టీ తప్ప తిరుగూరు నియోజకవర్గంలో అత్యధికంగా 10,000 20,000 ఏం రాలేదు. ఒక్క ఓటుతో ఓడిపోయినా అది ఓటమే అంటారు. ఒక్క రన్తో మీరు ఓటమి ఇప్పుడు దాకా 20 సంవత్సరాల్లో ఓటమి బారిన పడ్డారు, కానీ గెలుపు నేను వచ్చిన తర్వాత మేము గెలిచాము అనేది ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మాకు తృప్తి లేదు. అట్లా అనుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు వచ్చిన తర్వాతే గెలిచింది. 94,000 రాష్ట్రంలోనే 3 అత్యధిక మెజారిటీ. మరి ఆయన నాయకుల్ని కార్యకర్తలను కలుపుకుపోవట్లేదా? నువ్వెందుకు కలుపుకొని వెళ్ళావు? నాకు కొంతమంది ఇక్కడ విమర్శిస్తున్నారు, అది చిన్ని గారు మా దగ్గర వాళ్ళ ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారు అనేది ఆయన బహిరంగంగా చెప్తున్నారు. దాని మీద మీ సమాధానం? మీరు ఇప్పుడు చిన్ని గారి వర్గమా లేకపోతే ఎమ్మెల్యే గారి వర్గమా? తెలుగుదేశం పార్టీ వర్గం. చిన్ని గారు ఎట్లాంటి మంది ఎంపీలు ఎంతో మంది వచ్చారు, ఎట్లాంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది వచ్చారు. మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసామే తప్ప జయశ్రీ రమేష్ బాబు 5 ఏళ్ళు అప్పుడు మాది మైలవరం నియోజకవర్గంలో కలిసి ఉండేది. ఆయన ఇండిపెండెంట్ గా నిలబెట్టాడు, మా మమ్మల్ని బాగా చూసేవాడు. అట్లాంటిది రమేష్ బాబు వెనకాల వెళ్ళాం. మేము వడ్డే శోభనాద్రీశ్వరరావు కోసం పనిచేసాం. పార్టీయే మాకు ప్రధాన ధ్యేయం. ఎవరి వెనకాల ఉన్నాం, మాది పార్టీ. ఎందుకంటే వాళ్ళ కేసినేని చిన్ని గారి పార్టీ కార్యకర్తలను ఎవరో తెలియని వాళ్ళని కూడా నేను ఆఫీసుకు పంపించాను CMRF కోసం. కనీసం ఎవరో ఏంటని అడక్కోకుండా తీసుకొని ఫైల్ మొత్తం హుసేన్ అనే కుర్రోడు ఫైల్ చేసి పంపించాడు, ఏది సీఎం ఆఫీస్కి. మరి అట్లాంటి ఆయన వెనకాల వెళ్తారా? కనీసం నీ మొత్తం ముందు ఒక 10 గంటలు నిలబడ్డా కానీ చెరుగూరు రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళని కూడా పలకరియవు. నువ్వు నీ ఆఫీస్కి వస్తారా? ఎమ్మెల్యే గారు ఏదైనా సరే తీరి మార్చుకోవాలి. అందరం కష్టపడి ఖర్చు పెట్టి పనిచేసి ఆయన ఎమ్మెల్యేని చేశాం. కానీ నేనే గెలిచాను అంటున్నాడు ఆయన. ఆయనకుండా తత్వం, ఎంతో మంది అహంకారాలను చూసాం. కేసినేని నాని గారు 6 నియోజకవర్గాలు ఓడిపోయి నేను గెలిచిన ఎంపీని అని ఎర్రవీగాడు. ఏమైంది? కనీ విని ఎరుగనటువంటి ఓటమి మూట కట్టుకున్నాడు. విజయవాడ పార్లమెంట్ ఏర్పడ్డ తర్వాత 2,80,000 ఏ ఎంపీకి మెజార్టీ కేసినేని చిన్ని గారికి వచ్చింది. ఎట్లాంటి అహంకారులు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం చేయాలో. అదే మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఆయన కంటే కేసినేని చిన్ని కంటే కేసినేని నానే బెటరు, చిల్లర రాజకీయాలు చేయడం అనేది కూడా ఆయన మాట్లాడాడు. అది కేసినేని చిన్ని నిజంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడా? కేసినేని నానే బెస్ట్ అంటారా? కేసినేని చిన్ని గారు చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు. మొన్న ఈ ఎలక్షన్కు ముందు కోట్లాది రూపాయలు తిరుగూరు నియోజకవర్గం మీద ఖర్చు పెట్టాడు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తిరిగి అన్నిటికంటే కూడా మా తిరుగూరు నియోజకవర్గంలో ఎక్కువ ఖర్చు పెట్టాడు. అది కాకుండా విజయవాడ ఉత్సవంలో మీరందరూ చూశారు, మీరే కాదు ప్రపంచ దేశాలు కూడా చూసినాయి. ఎంత ఖర్చు పెట్టారు? ఆయనకు అవసరం చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? అదే కాదు 150 కోట్లు విల్లా ఏదో కడతానని చెప్పి జనం నుంచి వసూలు చేసి దాక్కొని కేసినేని చిన్ని గారు దాక్కొని తిరుగుతున్నాడా? పబ్లిక్లో హట్టహాసంగా తిరుగుతున్నాడు. మొన్న ప్రపంచ దేశాలు మొత్తం చూసినాయి ఆయన విజయవాడ ఉత్సవం చేస్తుంటే. అంటే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తెలియదా చిన్ని గారు విజయవాడలో ఉంటాడని? ప్రపంచం మొత్తం చూసింది కదా. ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారి మొత్తం చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు. అసలు ఈ మీడియా ముందుకు వచ్చి మా పార్టీ గురించి చెప్పుకోవటం అనేది మాకు చాలా బాధగా ఉంది. ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారు అనే బాధని తిరుగూరు నియోజకవర్గాన్ని నుంచి తీసేస్తే గానీ ఈ తిరుగూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాగుపడదు.